బాగా చెప్పారండి నరేష్ గారు. సత్యనారాయణ గారు ఏమంటారంటే, ఇప్పుడు క్రాంతి గారు చాలా విషయాలు మాట్లాడారు, రెడ్డి గారు చాలా విషయాలు మాట్లాడారు. బట్ ఇంతింత ఫీజులు వసూలు చేసుకుంటూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రైమ్ 9 న్యూస్ గత వారం రోజులుగా మనం స్పెషల్ డిబేట్స్, చాలామంది పేరెంట్స్ కాల్స్లో మనకి కొంత క్లారిటీ మిస్ అవుతున్నారు. శ్రీ చైతన్యలో జరిగిన అవినీతి దందా వేల కోట్ల రూపాయలు లేదా 100 కోట్ల రూపాయల అవినీతి వల్లే వాళ్ళనేదో మనం ఫోకస్ చేస్తున్నాం అనేది అది కొంచెం పబ్లిక్ కానీ పేరెంట్స్ కానీ కరెక్ట్ చేసుకోవాలి. ప్రైమ్ 9 మళ్ళీ చెప్తున్నాం, అనేక రకాలుగా రీసెర్చ్ చేసిన తర్వాత కార్పొరేట్ స్కూల్స్, కార్పొరేట్ జూనియర్ కాలేజీల మీద ప్రజలకి, పేరెంట్స్కి నిజానిజాలు తెలియాలని ఈ యొక్క డిబేట్స్ చేస్తున్నాం, కంటిన్యూ చేస్తున్నాం. అనేక కథనాలు కూడా త్వరలో రాబోతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ కార్పొరేట్ వ్యవస్థ అంతా కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పొలిటీషియన్స్ చేతిలో ఉన్నాయి. అధికారులు కూడా వాళ్లతో మమేకమై ఈ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు. కావున మేమందరం కూడా, మీరందరూ కూడా, పేరెంట్స్ అందరూ కూడా, ఇప్పుడు కాలర్స్ చాలామంది 2 రాష్ట్రాల నుంచి ఫోన్ చేస్తున్నారు, పేరెంట్స్ ఫోన్ చేస్తున్నారు, ప్రిన్సిపల్స్ ఫోన్ చేస్తున్నారు, లెక్చరర్స్ ఫోన్ చేస్తున్నారు, స్టూడెంట్స్ ఫోన్ చేస్తున్నారు. టోటల్ విద్యా వ్యవస్థ అంటే ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ వరకు కూడా కొద్దో గొప్ప పర్వాలేదని చెప్పాలంటే, తెలంగాణ రాష్ట్రంలో దోస్త్ అని ఒకటి పెట్టి ఫీ స్ట్రక్చర్ గవర్నమెంటే ఫిక్స్ చేసి సీట్ అలాట్మెంట్ అనేది గవర్నమెంట్ చేతుల్లో పెట్టుకుంది. సో దట్ పర్వాలేదు అనిపిస్తుంది. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వరకు కూడా ప్రైమ్ 9 చేస్తున్న ఈ యొక్క ప్రత్యేక కథనాలు పేరెంట్స్లో మార్పు రావాలి, మేధావుల్లో మార్పు రావాలి. పేరెంట్స్ కూడా అందరూ తిరగబడాలని ప్రైమ్ 9 ద్వారా మీ అందరికీ చెప్తే, ఎందుకు తిరగబడాలంటున్నామంటే మీరందరూ కొద్ది అవేర్నెస్ రావాలి. ప్రతి అకాడమిక్ ఇయర్కి అకాడమిక్ ఎలమనాక్ అని ఒకటి ఉంటుంది, అకాడమిక్ క్యాలెండరీ అంటారన్నమాట. దాంట్లో ప్రతి సంవత్సరం కూడా వెబ్సైట్లో దొరుకుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ అయితే వెబ్సైట్లో ఉంటుంది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అయితే వెబ్సైట్లో ఉంటుంది. 2 బోర్డులు కూడా దాంట్లో మీకు దొరుకుతుంది. ఎప్పుడు హాలిడేస్ ఇస్తున్నారు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి. రెండవది మీరందరూ కూడా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ జేఈఈ, నీటు, అడ్వాన్స్డ్ సిలబస్ ఇవన్నీ ఉన్నా కూడా గవర్నమెంట్ సమ్మర్ వెకేషన్ ఇచ్చిందంటే దాని అర్థం ఏంటి? అవి కూడా కండక్ట్ చేయకూడదని. పేరెంట్స్ అందరూ ఈ లాజిక్ మిస్ అవుతున్నారు. మీరు ఇచ్చిన 2 నెలల్లో కూడా టీచర్స్కి కానీ లెక్చరర్స్ కానీ హాలిడేస్ ఇవ్వాలి. అదే సమయంలో ఓన్లీ ఆ సమ్మర్లో ఎవరైతే ఇన్విజిలేషన్ డ్యూటీ ఉంటుందో వాళ్ళకి తప్ప, వాళ్ళకు కూడా అఫీషియల్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ మన త్రూ ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళకి లెటర్లు పంపిస్తారు. మీరు ఇన్విజిలేషన్ డ్యూటీ అయిపోయింది కాబట్టి మీరు వాల్యుయేషన్ చేయాలి, రావాలని చెప్పి. వాళ్ళకి తప్ప అందరికీ హాలిడేస్ ఉంటాయి. పేరెంట్స్ కూడా మీరు కొంత తిరగబడి ప్రశ్నించే తత్వం మీలో వస్తే ప్రైమ్ 9 ముందడుగు వేసి మీ అందరికీ అండగా ఉంటుంది. మా ఒక్క విధానం ఒకటే, మధ్యతరగతి వాళ్ళకి కార్పొరేట్ విద్య అని అనం. కానీ ఈ యొక్క డబ్బులు దందా ఏదైతే ఉందో, అవినీతి దందా, డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానో మొన్న కూడా చెప్పాం, మీరు రాజకీయ పార్టీలకు ఫండ్ ఇస్తున్నారు. నిన్న కూడా నాకు చాలామంది కాల్ చేశారు. చిన్న కార్పొరేట్ స్కూల్స్ కూడా 3 లక్షలు 4 లక్షలు వాళ్ళు చూపించేది ఒకటే, పేరెంట్స్ మాయలో ఏసీ క్యాంపస్, ఏసీ బస్సులు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఈ రోజున వెళ్ళండి, హైదరాబాద్లో కుప్పలు తెప్పలుగా ఈ పీజీ హాస్టల్స్, ఉమెన్స్ హాస్టల్స్ రావడం వల్ల ఇది ఒక బిజినెస్ దందా అయింది. సేమ్ 40 తత్వంలో కాలేజీలు కూడా అదే తత్వంలో ఉన్నాయి. అందుకని పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్, ఎలమ్నాక్ ఉంటుంది వెబ్సైట్లో, ఈ 2 నెలల్లో కూడా పిల్లల్ని పంపించకండి. అలాగే టీచర్స్ని కూడా ఈ 2 నెలల్లో కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకండి. ఆల్రెడీ చాలా కాల్స్ వచ్చే. మార్నింగ్ 26వ తారీఖు నుంచి నారాయణ శ్రీ చైతన్య సెకండ్ ఇయర్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయని ఈ ప్రైమ్ 9 కథనాల తర్వాత చాలామంది ఫోన్ చేస్తున్నారు. మీకు ఎప్పుడూ కూడా ప్రైమ్ 9 2 రాష్ట్రాల్లో కదా, ఎంటైర్ ఇండియాలో ఈ ఎడ్యుకేషన్లో సమూలమైన మార్పులు తీసుకురావడం కోసం హెల్త్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో ముందడుగు వేస్తున్నాం. రెండో విషయం, పేరెంట్స్ అందరికీ కూడా మీరు డిఈఓ నెంబర్ కూడా త్వరలో మీకు డిస్ప్లే చేస్తాం జిల్లా వారీగా తెలుగు రాష్ట్రాల్లో. వాళ్ళకి మీరు సమ్మర్ క్లాసెస్ పెట్టినా, అడ్వాన్స్డ్ కోచింగ్ పెట్టినా, లేకపోతే ఏ విధమైన ప్రలోభాలకి మిమ్మల్ని గురి చేసినా, ఎందుకంటే 10 లక్షల ఇంటర్మీడియట్ సీట్లో 85% సీట్లు ఆల్రెడీ బ్లాక్ చేసేసుకున్నారు, మినిమం ఫీజు తీసేసుకున్నారు. పేరెంట్స్ కూడా గుడ్డిగా వెళ్ళి ఆ సీట్ అయిపోతుందేమో, లేకపోతే మా వాడికి సీట్ రాదేమో, అకాడమిక్ ఇయర్ మిస్ అయిపోతామేమో అనుకుని మీకు ఇంకొక నిజాలు కూడా మీకు బిత్తరపోయే విషయాలు తెలియజేస్తున్నాం. విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈరోజు మీరు కడితే ₹1,00,000 ఫీజు ఇంటర్మీడియట్కి, అది జేఈ మెయిన్ అవ్వచ్చు, అడ్వాన్స్ అవ్వచ్చు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, ఏప్రిల్ 1st వీక్ వచ్చిందంటే ఇదే సీటు మీకు 2 లక్షలు అని చెప్తారు. ఇది కూడా ఒక దందా. దయచేసి పేరెంట్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల్లో మీరు మోసపోకండి, అనవసరంగా మీ డబ్బులు వృధా చేసుకోకండి. మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వెళ్ళాలి తప్ప
అది రాజకీయ పార్టీలకు వెళుతుంది. ఆ పార్టీ అండదండల్లో ఈ కార్పొరేటుల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ కూడా పార్ట్ ఆఫ్ ది బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు డైరెక్ట్గా రాజకీయ పార్టీలను పోషిస్తున్నారు. పేరెంట్స్ అందరూ కొంచెం అవేర్నెస్ తీసుకురండి. ఈ పోరాటం ఇక్కడితో ఆగదు, నిత్యం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. పేరెంట్స్లో మార్పు వచ్చే వరకు, సమాజంలో మార్పు వచ్చే వరకు దయచేసి గమనించండి. మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా గవర్నమెంట్ త్వరలో ప్రొవైడ్ చేస్తుంది. ఈ పోరాటంతో ఆ విజయం సాధిస్తాం మనం అందరం. రెండో విషయం, డిఈఓ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో వస్తాయి త్వరలో. మీరు ఏ జిల్లా సంబంధించిన వాళ్ళైతే సమ్మర్ క్లాస్ పెట్టినా వాళ్ళకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి. అధికారులు స్పందించకపోతే మాకు తెలియజేయండి. అధికారులతో కూడా ప్రైమ్ 9 న్యూస్ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ చూద్దాం. అవినాష్ లైన్లో ఉన్నారు. హలో.